ప్రభునందు ప్రియ దేవుని కుమారులారా కుమార్తెలారా బాగున్నారు కదా. సో నేటి దినం దేవుడు మనకు ఆయన చేతిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, ఆయన కాపుదల, ఆయన భద్రత ఇవ్వడానికి మనం ప్రేమించి ఆయన సన్నిధికి పిలిచాడు. మనం కొద్ది నిమిషాలు ఆయన మాటలు విని మేలు పొందుదాం. పిల్లలు గమనించండి, దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. ఆ మాటలు చదువుకుందాం. 41వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. సో దేవుడు చెప్తున్నాడు, మనల్ని ఉపేక్షించక అంటే మనల్ని తిరస్కరించకుండా, మన ప్రాణానికి మనల్ని వదిలేయకుండా, మన కర్మకు మనల్ని వదిలేయకుండా భూమి మీదకి ఎందుకైతే ఆయన తీసుకొచ్చాడో ఆ ఆశీర్వాదాన్ని మనం అనుభవించడానికి దేవుడు ఆయన మనల్ని ఉపేక్షించటం లేదంట. అంటే మనల్ని తిరస్కరించకుండా ఆయన ఏమంటున్నాడంటే ఏర్పాటు చేసుకున్నాడంట. నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను అని అన్నాడు. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. దేవుడు మనతో చెప్తున్నాడు, మనల్ని ఆయన ఒక పని నిమిత్తమై ఏర్పరచుకున్నాడు, లేక ఆశీర్వాద కొరకే ఏర్పరచుకున్నాడు, లేక ఆయన పని కొరకే ఏర్పరచుకున్నాడు, లేక ఆయన సంఘంలో పరిచర్య కొరకే ఏర్పరచుకున్నాడు, లేక ఒక దైవజనుడిగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు, లేక ఒక మంచి ఇతరులని ప్రేమించేవాడిలాగా ఉండడానికి ఆయన ఏర్పరచుకున్నాడు, లేక ఇతరులకి మేలు చేసేవాడిలాగా ఉండడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. సో ఆయన ఏర్పాటు అద్భుతమైంది. సో ఈరోజు ఆయన ఏర్పరచుకున్నాడు గనుక ఆయన ఏం చేయబోతున్నాడు అన్నటువంటి విషయాలు మనం ప్రభు మాటలను బట్టి గమనిద్దాం. నేను మీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను అని అన్నాడు. నిన్ను ఏర్పరచుకున్నాను కాబట్టి నేను నీకు తోడుగా ఉంటాను. ఏం చేస్తాడంట? ఆయన మనకు తోడుగా ఉంటాడంట. ఏర్పరచుకున్నటువంటి నీకు నాకు దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు మన పక్షమున ఉండగా, లేక మనకు తోడుగా ఉండగా మనకు విరోధేవుడు ఈ లోకంలో. సో అంటే దేవుడు మన పక్షాన లేక మనతో ఉన్నప్పుడు మనకి విరోధులు లేకుండా, విరోధులు అంటే ఎవరు? మనల్ని గాయపరచాలనుకునేవాళ్ళు. అది మనుషులు కావచ్చు, అది సమస్యలు కావచ్చు, అది ఏదైనా కావచ్చు. మనల్ని గాయపరచాలి అని అనుకున్నటువంటి పరిస్థితులు, అది జబ్బు కావచ్చు, అది దరిద్రం కావచ్చు, పేదరికం కావచ్చు, అప్పు కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, ఉద్యోగం లేని జీవితం కావచ్చు, పిల్లలు లేని జీవితం కావచ్చు, ఫలింపు లేని జీవితం కావచ్చు, వ్యాధితో బాధపడుతున్న జీవితం కావచ్చు. అటువంటి పరిస్థితులు ఏవైనా సరే ఆయన తోడుగా ఉన్నాడు గనుక, దేవుడు మనకు తోడుగా ఉండగా, మన పక్షం ఉన్నాడుగా, మనకు విరోధి అవడు. అవంతా కూడా మనకు విరోధులు. కాబట్టి దేవుడు ఆ విరోధాన్ని లేకుండా వాటినన్నింటినీ మన జీవితాల్లో నుంచి తీసేసి ఆయన మనతో ఉంటే దిగులు లేదన్నమాట. ఆయన మనతో ఉంటే సమస్య లేదు. దైవజనుడు మరి యోర్దాను నది ప్రాంతాలకు ప్రవక్తల శిష్యులతో వెళ్ళి వాళ్ళు కట్టెలు కొట్టేటప్పుడు ఒక దైవజనుడు ఒక శిష్యుడి యొక్క గొడ్డలి ఆ యోర్దాను నదిలో పడిపోయి మునిగిపోయినప్పుడు దైవజనుడు తోడుగా ఉన్నాడు కనుక వెంటనే ఏం చేశాడు? ఒక చెట్టు కొమ్మ కొట్టి ఆ గొడ్డలు ఎక్కడ పడిందో చెప్పమని అక్కడ వేశాడు. వేసినప్పుడు గొడ్డలి నీటిలో మునిగిపోయింది, అది అరువు తెచ్చింది కాబట్టి దాన్ని తిరిగి ఇవ్వాలి. అది సమస్య. అది కొని తిరిగి ఇవ్వాలంటే అది చేయలేనటువంటి పనికి మించిన భారం కనుక దైవజనుడు తోడుగా ఉన్నప్పుడు ఆ చెట్టు కొమ్మ నీటి మీద వేసినప్పుడు ఎంతో అడుగుకి వెళ్ళిపోయినటువంటి బరువైనటువంటి గొడ్డలి పైకి తేలొచ్చి నీళ్ల మీదకి వచ్చేసింది. సో సమస్య నీటి మీదకి వచ్చింది. ఇట్ ఈస్ ఫ్లోటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యూ కెన్ సింప్లీ టేక్ ఇట్, యూ కెన్ సింప్లీ రిమూవ్ ఇట్. ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు సమస్య మనకు సమస్యగా ఉండదు, దరిద్రం మనకు దరిద్రంగా ఉండదు, అప్పు మనకు అప్పుగా ఉండదు, వ్యాధి మనకు వ్యాధిగా ఉండదు. ఇవన్నీ వెళ్ళిపోతాయి మన జీవితంలో నుంచి. ఆయన మనకు తోడుగా ఉంటాయి. దిగులు మనకు ఉండదు అన్నమాట. ఎందుకని? ఆయన తోడుగా ఉంటే ఆయనే సమస్తం చూసుకుంటాడు. అవునా? ఆయన సమస్తం చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి
భయపడకము. ఆయన తోడుగా ఉంటే భయపడాల్సిన అవసరం ఏంటి? ఈ సృష్టిని సృజించినటువంటి నిర్మాణకుడే నీకు తోడుగా ఉంటే నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన ఆజ్ఞాపిస్తే అన్నీ జరుగుతాయి. ఆయన ఆజ్ఞాపిస్తే దురాత్మలు వెళ్ళిపోతాయి. ఆయన ఆజ్ఞాపిస్తే కీడు నిన్ను విడిచిపోతుంది. ఆయన ఆజ్ఞాపిస్తే దరిద్రం నీలో నుంచి వెళ్ళిపోతుంది. ఆయన ఆజ్ఞాపిస్తే చనిపోయిన వారు బ్రతుకుతారు. ఆయన ఆజ్ఞాపిస్తే జబ్బు వెళ్ళిపోతుంది. అవునా? నిన్ను ఎలా మారుస్తాడు అని అంటే, ఆయన ఆజ్ఞాపిస్తే నిన్నే ఈ సమస్యలన్నీ తీసేసేవాడిగా చేస్తాడు. యూ విల్ బి ద మాస్టర్ టు ఆల్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీకు నువ్వే వాటన్నిటిని తీసేసే అధికారం దేవుడు నీకు ఇచ్చాడు అన్నమాట. శత్రు బలం అంతటి మీద నీకు అధికారాన్ని ఇచ్చాడు. శత్రు ఎవరు? ఈ లోకంలో నిన్ను బాధించేవాడు, నీకు జబ్బు పెట్టేవాడు, నిన్ను బెదిరించేవాడు, నిన్ను దరిద్రంలో పెట్టేవాడు, నీకు పిల్లలు కరగకుండా చేసేవాడు, నీకు ఉద్యోగం రాకుండా చేసేవాడు, నీకు చదువు రాకుండా చేసేవాడు, నిన్ను ఫెయిల్ చేసేవాడు. అవునా? ఆ శత్రువు బలమంతటి మీద నీకు అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి అధికారంతో నువ్వు వాడి బలాన్ని నాశనం చేసి ఏం చేయొచ్చు? నీకున్న సమస్యలన్నింటినీ తీసి నీ జీవితం నుంచి బయటికి ఇసిరేయచ్చు. Is simply throw out all your problems in your family and in your body and spirit. నీ శరీరంలో ఉన్న ప్రతి విధమైన సమస్యను, ప్రతి రోగాన్ని, ప్రతి రుగ్మతను నువ్వు తీసేసుకునే అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? నేను నీకు తోడైనాను, భయపడకము. ఇక ఆయన తోడైంటే భయపడాల్సిన పని లేదు. ఎందుకని? అన్నీ ఆయన చూసుకుంటాడు. నీ జీవితం అంతా కూడా ఆయన మేనేజ్ చేస్తాడనమాట. నీ జీవితంలో ప్రతిదీ కూడా ఆయన జ్యోతిర్మయుడగు ఆ ప్రభు సన్నిధిలో నుంచి, ఆయన చేతిలో నుంచి నీకు వస్తాయి. తోడై ఉన్నాను, భయపడకము. నేను నీకు దేవుడనై ఉన్నాను. నాట్ ఓన్లీ దట్ ఐఎమ్ యువర్ గాడ్. మీన్స్ గాడ్ అంటే సుప్రీం పవర్ ఇన్ ద యూనివర్స్. ఆయన నీకు దేవుడై ఉన్నాడట. కాబట్టి దిగులు పడుద్దా? అయ్యో, నేను ఈ జబ్బులో ఉన్నాను, ఈ సమస్యలో ఉన్నాను, నాకేమవుతుందో అని చెప్పి నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ జబ్బు ఆయన కంట్రోల్లో ఉంది. నీ సమస్య ఆయన కంట్రోల్లో ఉంది. ఆయన నీ సమస్యను తీసివేయగలిగిన దేవుడు. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ. దిగులు పడద్దు. ఎందుకంటే మన చింతలన్నింటినీ తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పాట కూడా ఉంది కదా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడ యేసయ్యా. ఆయన మన చింతలన్నీ ఆయన మీద వేయమంటున్నాడు. ఆయనకి తెలుసు మనకొచ్చే చింత మనం భరించలేమని, ఆ చింతలో నలిగిపోతామని, కుమిలిపోతామని, భయపడతామని, బాధపడతామని. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? నీ చింత యావత్తు నా మీద వేయి. ఐ విల్ బేర్ ఇట్. నేను దాన్ని భరిస్తాను. నువ్వు ఫ్రీగా ఉండు, నువ్వు సంతోషంగా ఉండు. ఎందుకు నువ్వు మోయటం? నేనున్నాను కదా నీ ప్రక్కనే, నేను నీతో నడుస్తున్నాను కదా. నేను నీ దేవుణ్ణి, ఏమైనా నేను చేయగలను. ఐ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్. ఐ కెన్ కమాండ్ ఎవ్రీథింగ్ టు బీ వెల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అన్నీ అద్భుతంగా ఉండడానికి నేను ఆజ్ఞాపిస్తాను అని అంటా ఉన్నాడు దేవుడు. నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడు నేనే. ఏం చేస్తాడంట? సహాయం చేస్తాడంట. ఏ విషయంలో? అన్ని విషయాల్లో సహాయం చేస్తాడంట. అవునా? నీ ఉద్యోగ విషయంలో సహాయం చేస్తాడు. నీ రక్షణలో ఎదిగే విషయంలో సహాయం చేస్తాడు. ఒక ఉన్నతమైన స్థితికి ఎదిగే విషయంలో నీకు సహాయం చేస్తాడు. నీ బిడ్డల విషయంలో సహాయం చేస్తాడు. నీ కుటుంబం విషయంలో సహాయం చేస్తాడు. నీ అప్పుల విషయంలో సహాయం చేస్తాడు. నీ ఇబ్బందుల విషయంలో, నీ ఇరుకుల విషయంలో సహాయం చేస్తాడు. నువ్వు బంధించబడ్డ ప్రతి బంధకంలో నుంచి ఆయన విడిపిస్తాడు. అవునా? నీకు పిల్లలు లేకపోతే పిల్లల్ని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ నువ్వేం చేయాలి? ఆయనతోనే ఉండాలి. ఏముండాలి? ఆయన నీకు తోడుగా ఉన్నాడంటే ఆయన ప్రక్కనే నువ్వు ఉండాలి. ఆయన పరిశుద్ధతలో నువ్వు ఉండాలి. ఆయన నీతిలో నువ్వు ఉండాలి. ఆయన జీవించమన్న జీవితంలో నువ్వు జీవిస్తూ ఉండాలి. అవునా? అప్పుడు ఆయన నీ సమస్యలన్నీ తీసేస్తాడు. నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని అన్నాడు.
ఆయన హస్తం ఏంటంట? నీతి. అవునా? అందుకనే ఆయన హస్తం నీతి కాబట్టి యేసు ప్రభువుని నీవు నమ్మడం వల్ల నీతిమంతునిగా చేశాడు. అవునా? యేసు ప్రభువుని నమ్మడం దేవుని నీతి. యేసు ప్రభు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు? నిన్ను ఈ స్థితిలో నుంచి బయటికి తీసుకురావడానికి, ఈ దరిద్రం నుంచి బయటికి తీసుకురావడానికి, ఈ వ్యాధిలో నుంచి బయటికి తీసుకురావడానికి, ఈ కష్టాల్లో నుంచి బయటికి తీసుకురావడానికి. కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. పాటలు పాడి మర్చిపోవడం కాదండి లైఫ్. వాక్యాన్ని చదివి దాన్ని గుర్తుపెట్టుకొని ఆయన చేసే సహాయం కొరకు మనం ప్రార్థిస్తూ ఆయన ప్రక్కనే ఉండి, అవునా? నేను నీతిమంతునిగా చేసింది దేనికో తెలుసా? నువ్వు ప్రార్థిస్తే నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై ఉంటుంది. ఎందుకంటే ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే, కానీ నీతిమంతుడు. ఆయన వర్షం పడద్దు అంటే 3.5 సంవత్సరం వర్షం ఆకాశం మూయబడి ఆగిపోయింది. సో నిన్ను నీతిమంతుని చేసింది దేనికి తెలుసా? ఆయనకి లాంటి స్వభావం నువ్వు కలిగి సమస్తాన్ని నువ్వు కంట్రోల్ చేయడానికి, సమస్తం మీద నువ్వు ఆధిపత్యం చెలాయించడానికి, సమస్తాన్ని లోపరుచుకోవడానికి, లోకంలో ఆయన చేసిన సృష్టిని లోపరుచుకొని దాన్ని ఏలడానికి, దాన్ని నీ కొరకు అనుకూలంగా మార్చుకోవడానికి, దానిలో నువ్వు ఫలించడానికి, అభివృద్ధి పొందడానికి, విస్తరించడానికి, భూమిని నిండించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. అది దేవుని ఆశీర్వాదం. అవునా? ఆయన అంటా ఉన్నాడు, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అన్నాడు. ఆయన ఏం చేస్తాడంట? నిన్ను ఆదుకుంటాడంట. సో ఆయనతో నడుస్తూ ఉన్నాడు, ఆయనకి ఎదురుగ్గా నడుస్తున్నాడు. రా పేతురు, నువ్వు నడుస్తానన్నావు కదా నీటి మీద, నడు, రా నా దగ్గరికి రా అంటే పేతురు ఆ ధోనిలో నుంచి కింద అడుగు పెట్టాడంట. ఆ నీళ్లు చాలా గట్టిగా ఉన్నాయి, ఆహా బాగుంది అని అనుకున్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తే నువ్వు నడవడానికి అన్నీ కూడా అనుకూలంగా మారిపోతాయి. అవి అననుకూలమైన సరే, ప్రతి అననుకూలమైనటువంటి పరిస్థితి, సమస్య నీకు అనుకూలంగా మారిపోతుంది ఆయన ఆజ్ఞాపిస్తే. ఆయన రా పేతురు నడు అని అన్నాడు. నడవాలంటే ఏం చేయాలి? నీరు గట్టిగా ఉండాలి తన కాలు కింద, తన కాలు మునిగిపోయే విధంగా ఉండకూడదు. ఆయన ఎప్పుడైతే నడవమన్నాడో నీరు ఆయన మాటకు లోబడిపోయింది, నడవడానికి అనుకూలమైన మార్గాన్ని సరళం చేసింది. అవునా? ఆయనతో నడుస్తూ ఉంటే నువ్వు చక్కగా నడుస్తావు, అద్భుతంగా ఉంటావు. ఆయనతో నడుస్తూ నువ్వు లోకాన్ని చూస్తే, లోకంలో ఉన్న వాటిని ఆశిస్తే, లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని నీ నెత్తికి తెచ్చుకొని, హృదయంలోకి తీసుకొని, మనసులోకి తెచ్చుకుంటే నువ్వు మునిగిపోతావు. పేతురు ఆ అలల్లో ఉన్నటువంటి గాలిని వాటిని చూశాడట. హీ డైవర్టెడ్ హీ సైట్ ఫ్రమ్ ద గాడ్. హీ ఈస్ వాకింగ్ బై సీయింగ్ ద ఫేస్ ఆఫ్ గాడ్. దేవుని ముఖం చూస్తూ నడుస్తూ ఉన్నప్పుడు సమస్య లేకుండా హ్యాపీగా నడుస్తూ ఉన్నాడు. నీటి మీద నడవడం, నడవలేకపోవడం సమస్య అయితే, ఆయన ముఖం చూస్తూ నడిస్తే ఆ సమస్య పక్కకి వెళ్ళిపోయింది. నీటి మీద నడవగలుగుతూ ఉన్నాడు. అయితే మునిగిపోతూ ఉంటే ఆయన తోడున్నాడు కదా, నేను నీకు తోడైనాను, నిన్ను విడువను, ఎడబాయను అని అంటాను. వెంటనే మునిగిపోయేటువంటి పేతురు చేతిని పట్టుకొని పైకి లాగి నీటి మీద నిలబెట్టాడు. అండ్ గాడ్ విల్ మేక్ యూ లైక్ దాట్. దేవుడు నిన్ను ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. నువ్వు మునిగిపోతూ ఉంటే, నువ్వు వ్యాధిలో ఉంటే, నువ్వు సమస్యలో ఉంటే, నువ్వు దరిద్రంలో ఉంటే, నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉంటే ఆయన నిన్ను లేవనెత్తుతాడు. హీ లిఫ్ట్ యూ అప్ టు ద గ్రేటర్ లెవెల్స్. నిన్ను అద్భుతమైన స్థానానికి ఆయన హెచ్చిస్తాడు. నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఎందుకనంటే నిన్ను నీతిమంతునిగా చేశాను. నా కుమారుని రక్తంలో నిన్ను కొనుక్కొని, నిన్ను ఆ రక్తంతో కడిగి నీ పాపాలు పరిశుద్ధపరిచాను. నీ మీద ఉన్న శాపాన్ని ఆ రక్తంతోనే పరిహరించి తీసివేశాను. నీ మీద ఉన్న మరణానికి కూడా ఆ రక్తాన్నే వెలగా చెల్లించి నిన్ను నీతిమంతునిగా చేశాను. కాబట్టి
నీతి అనే నా దక్షిణ హస్తం. నువ్వు నీతిగా జీవిస్తూ నా ప్రక్కన నడుస్తూ హనోకోలే నడుస్తూ ఉన్నావు గనుక నీకు నేను సహాయం చేస్తాను అని అంటూ ఉన్నాడు. నా దక్షిణ హస్తం, నా కుడి చేత్తో నిన్ను ఆదుకుంటాను. అద్భుతమైన పాటలు ఉన్నాయి. నీ కుడి చేతిలో నాకు నిత్య సుఖ శాంతులు కలవు, ఎంత రమణీయములు యెహోవా నీ నివాసములు, నీ సన్నిధిలో కనిపించు వారలే ధన్య జీవులు. ఆయన కుడి చేతిలో ఏమున్నాయంట? నిత్య సుఖశాంతులు ఉన్నాయంట. ఈ లోకంలో సుఖంగా జీవించాలంటే, శాంతితో జీవించాలి అని అంటే ఆయన చేతిలో నువ్వు ఉండాలి. ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకుంది. ఎందుకో తెలుసా? ఆయన దక్షిణ హస్తంతో నీ భుజం మీద చెయ్యేసి తట్టి, నీతో నేనున్నాను, భయపడకు, దిగులు పడకు అని చెప్పడానికి, నీకు ధైర్యం చెప్తూ ముందుకు నడిపించడానికి ఆయన నీ జీవితంలో ఉన్నాడు. అవునా? దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఒకవేళ ఎవరైనా నీ మీద కోపడుతున్నారా? ఒకసారి నువ్వు దేవుని బిడ్డగా మారితే, నీ మీద ఎవరైనా కోపపడితే దేవుడు ఊరుకోడు. ఏం చేస్తాడంట? నీ మీద కోపపడి వారందరూ సిగ్గుపడి అడ్రస్ లేకుండా పోతారు, విస్మయం పొందుదురు. సిగ్గుపడి విస్మయం పొందుదురు. నీతో వాదించువారు మాయమై నశించిపోతారు. ఎవరన్నా వాదనకి దిగారా మీద? డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. వాళ్ళు అదృశ్యమైపోతారు. ఆయన నీకు వాళ్ళని దూరపరుస్తాడు. నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఇదిగో నేను ఇట్లా మాట్లాడితే వాళ్ళు ఏమంటారో, నేను వాక్యం ప్రకటిస్తే వాళ్ళు ఏమంటారో, నీతో ఎవరు వాదిస్తారో వాళ్ళని లేకుండా చేస్తాడు దేవుడు. దిస్ ఈజ్ ద గాడ్ హూమ్ యు సర్వ్. ఈ దేవుణ్ణి నీవు ఆరాధిస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతో కలహించేవారు ఎవరైనా, నువ్వు నీతి అనే దక్షిణ హస్తంతో ఆదరించబడుతూ దేవుని ప్రక్కన నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు హనోకు వలే నీతో కలహించు వారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనకుందువు. వారిని కనుగొనలేకపోదు అంటే వారు అసలు అడ్రస్ లేకుండా పోతారు, నీకు కనపడరు ఇంకా. హల్లెలూయా. అది వ్యాధి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు. మాయమైపోతారంట. దే డిసపియర్. అబావులగుదురు. ఎందుకు ఇతనితో పెట్టుకున్నాను? అమ్మో, ఇతను మామూలు వ్యక్తి కాదు, దేవుడు ఇతని పక్షాన ఉన్నాడు, దేవుడు ఇతని పక్షాన ఉన్నాడు. హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. ఇతను ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పి ఏమవుతారు? అబావులు అవుతారంట. అబావులు అవుతారు. మళ్ళీ 13వ వచనంలో అంటా ఉన్నాడు, 41:13లో, నీ దేవుడు నేను యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. ఏం చేశాడంట? నీ కుడి చేతిని ఆయన కుడి చేతితో పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. అవునా? నీ కుడి చేతిని ఆయన పట్టుకున్నాడంట. ఎందుకని? పేతుర్ని నీటిలో మునిగిపోతూ ఉంటే చనిపోకుండా నీటి అడుగు భాగానికి వెళ్ళి లాగి పైకి లేపి మరలా నీటి మీద నుంచోబెట్టాడు. సేఫ్ ప్లేస్లో, మునగనటువంటి ప్రదేశంలో సేఫ్ ప్లేస్లో నుంచోబెట్టాడు. నీ సమస్యలో నుంచి నిన్ను పైకి తీసి ఆయనలో నిలబెడతాడు. ఆయన హస్తంలో నిన్ను కాచి కాపాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనిస్తూ ఉన్నారా? అయితే బైబిల్ గ్రంథంలో మరి ఇవంతా ఇలా మనకు జరగాలి అని అంటే మన పరిస్థితి ఏంటి? మనం ఏం చేయాలి? కొన్నిసార్లు దేవుడు మనకి ఇవన్నీ ఇచ్చినప్పుడు, ఆయన మేలు చేసినప్పుడు, ఆయన మేలు మర్చిపోయి ఆయన సన్నిధికి రాకుండా, ఆయన చెప్పినట్లు వినకుండా, మనం పరిశుద్ధతలో లేకుండా, నీతిలో లేకుండా లోకంలోకి దిగజారిపోతాం. లోకంలోకి వెళ్ళిపోయి అంత సమృద్ధి వచ్చింది కదా, బిజినెస్ బాగా జరుగుతుంది కదా, మంచి ప్రమోషన్ వచ్చింది కదా, వర్క్ లోడ్ ఎక్కువైందండి. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు చదివించడం, లేకపోతే వాళ్ళ చూడటం చాలా కష్టంగా ఉందండి. అందుకే ఈరోజు రాలేకపోయాను. దేవుడు పిల్లలు ఉన్నప్పుడేమో పరిగెత్తుకుంటూ చర్చికి, ఉద్యోగం లేనప్పుడేమో పరిగెత్తుకుంటూ వచ్చావు చర్చికి, సమస్యలు ఉన్నప్పుడేమో పరిగెత్తుకుంటూ వచ్చి ప్రార్థన చేయించుకున్నావు, ప్రార్థన చేసే వాక్యాన్ని విన్నావు, ఎంతో అద్భుతంగా జీవించావు. దేవుడు అవన్నీ ఇచ్చిన తర్వాత ఆ దేవుడిని మర్చిపోయి, నీకు ఆ దేవుడు ఇచ్చినవే నిన్ను దేవుడికి దూరంగా చేసిన అన్నట్టుగా
నువ్వు ఆయనకి సన్నిధికి రాలేకపోతూ ఉన్నావు. నీకు ఇచ్చిన బెనిఫిట్స్ని నువ్వు మిస్యూజ్ చేస్తున్నావు. ఇచ్చిన దేవుడిని మర్చిపోతూ ఉన్నావు. ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతగా ఉండలేకపోతూ ఉన్నావు. ఆయనకి నువ్వు సహకరించలేకపోతూ ఉన్నావు. పరిశుద్ధతలో నువ్వు తగ్గిపోయావు. నీతిలో నువ్వు తగ్గిపోయావు. విశ్వాసంలో నువ్వు తగ్గిపోయావు. ప్రేమ విషయంలో నువ్వు తగ్గిపోయావు. మొదట ఉండిన ప్రేమ లేదు. మొదట ఎంతో ఆప్యాయంగా వచ్చి పలకరించి అన్నీ చేసేవాడు. ఇప్పుడు హలో అని వెళ్ళిపోతూ ఉన్నావు. విశ్వాసం లేదు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే వచ్చి ప్రార్థన చేసేవాడివి. ఇప్పుడు ప్రార్థనకు రావడం లేదు. నీ జీవితం లోకంలోనికి వెళ్ళిపోతుంది. చిన్న చిన్నగా లోకంలోనికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది తెలుసా పరిస్థితి? ఆ భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 64:6 చదువుకుందాం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలోలే అయిపోయినాయి. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకుపోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయాను అని చెప్తున్నాడు. ఏమైందంట? గాలివానలాగా దోషాలు వచ్చి వాళ్ళు కొట్టుకుపోతున్నారంట. నీ నామమును బట్టి మొర్రపెట్టువాడు ఒకడును లేకపోయాను. ఇదివరకు ప్రార్థన చేశాం. సమస్యలు ఉన్నప్పుడు సంఘం కోసం ప్రార్థన చేశాం, కుటుంబం కోసం ప్రార్థన చేశాం, సమస్యలన్నిటి కోసం ప్రార్థన చేశాం. ఇప్పుడు మేము ప్రార్థన చేయడం లేదు. మొర్రపెట్టువాడు ఒకడును లేకపోయాను. నిన్ను ఆధారం చేసుకున్నట్టుకై తను తాను ప్రోత్సాహపరుచుకుని వాడు ఒకడును లేకపోయాను. నిన్ను ఆధారం చేసుకుని బ్రతకాలి అనుకునేవాడు ఒక్కడు లేడు. నువ్వు ఇచ్చిన సమృద్ధితో మేము బాగా ఉండి సంపాదించుకుంటామనేసి నిన్ను వదిలేశాము. ప్రోత్సాహపరచేవాడు ఒకడు లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకుంటేవి, మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు. సమస్యలు వచ్చినాయి. ఏమొచ్చినాయి? సమస్యలు వచ్చినాయి. అయితే ఈ పరిస్థితి ఇలా జరిగింది. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో మనం ఈ మాటలు చదువుకుందాం. 6వ వచనం నుండి మనం ఎలా దేవునికి సహకరించడం లేదో ఇక్కడ రాస్తాడు. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా, ఆయన ఏం చేశాడంటే, యెహోవా ఎదురు నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు అని 1వ వచనం అన్నాడు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును అన్నాడు. ఆయన మాటలు తెలియజేసి ఏంటి ఆయన మాటలు ఏం తెలియజేస్తూ ఉన్నాడు ఆ విషయాలు మనం చూద్దాం. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయిచుండెను అన్నాడు. అప్పుడు కుమ్మరి జిగటమంటితో చేయిచున్న కుండ వాని చేతిలో విడిపోగా అన్నాడు. ఇర్మియా చూస్తూ ఉండగా ఆ ముద్ద ఆ పోటర్ వీల్ మీద పెట్టి, ఆ చక్రం మీద పెట్టి తిప్పుతూ ఉంటే ఆ మంచి షేప్ వస్తూ ఉండగా ఆ ముద్ద ఏమైందంట? కుమ్మరి చేతిలో ఆ కుండ విడిపోయిందంట. అంటే పగిలిపోయింది. కుమ్మరి చేతికి సహకరించలేదు. కుమ్మరివాడు చేయాలనుకున్న మనసులో ఉంచిన ఉద్దేశాన్ని ఆ కుండ నెరవేర్చలేదు, విచ్ఛిన్నం చేసింది. లేదు, నా ఇష్టం వచ్చినటువంటి మట్టిగానే ఉంటాను అని ఆ మట్టి అనుకుంది. కానీ కుమ్మరి తన మనసులో ఒక అద్భుతమైన వ్యక్తిగా చేయాలని అనుకొని ఏం చేశాడంట? చూడండి, కుమ్మరి జిగటతో చేయించున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. నిన్ను వదిలిపెట్టడం ఆయన చెప్పాడు కదా. యెషయా గ్రంథంలో ముందుగా మనం చదువుకున్నాం కదా, 41:10 మనం చదువుకున్నాం. అవునా? ఆయన నిన్ను విడిచిపెట్టడు, నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఆయన్ని విడిచిపెట్టినా నువ్వున్న కష్టంలో నుంచి మరలా ఏం చేస్తాడు? నిన్ను ఆ కష్టాల నీ కొలిమిలో నుంచి బయటికి తీయడానికి కొద్ది శ్రమలు పెడతాడు. అంటే ఏంటది? కుమ్మరి చేతిలో విడిపోయిన కుండ ఎట్లా విడిపోయింది? ఆ మట్టి ముద్ద కుండలాగా తయారైన తర్వాత అది బ్రేక్ అయిపోయినప్పుడు మళ్ళీ ఆ మట్టి పెళ్ళికలంతా తీసి కొంచెం నీళ్ళేసి ఇంకా బాగా పిసికాడన్నమాట. బాగా పొద్దునొచ్చేటట్టుగా, కుండ విడిపోకుండా ఉండేటట్టుగా, కుండ పగిలిపోకుండా ఉండేటట్టుగా అద్భుతమైన కుండగా చేయడానికి ఆయన పిసుకుతా ఉన్నాడు. ఆ పిసికే ప్రక్రియే నీకొచ్చే కష్టాలు, నష్టాలు, సమస్యలు. అవి ఎందుకో తెలుసా? దేవుని దగ్గరికి నిన్ను తీసుకురావడానికి, దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయడానికి అవి నీకు సహాయపడతాయి. నిన్ను ఎలా మారుస్తాడు? ఆయన కొలిమిలో నువ్వు శుద్ధ సువర్ణంలాగా మారడానికి ఈ కొలిమిలో
కొన్ని శ్రమలు, కష్టాలు వస్తాయి. అయితే అవి నిన్ను నాశనం చేయలేవు. కానీ అప్పుడు నువ్వు నీకిచ్చిన సమృద్ధితో దేవునికి దూరం అయిపోయావు, నీకిచ్చిన బిడ్డలతో దేవునికి దూరం అయిపోయావు, నీకిచ్చిన ఉద్యోగంతో, నీకిచ్చిన బిజినెస్తో, నీకిచ్చిన ఆరోగ్యంతో దేవునికి దూరం అయిపోయి వాటితోనే హ్యాపీగా ఫీల్ అవుతా లోకంలో కలిసిపోయావు. తిరిగి దేవుడు తన దగ్గరికి తీసుకొచ్చి అందమైన పాత్రగా, తన్ను వెంబడించే పాత్రగా, తన్ను మెచ్చుకునే పాత్రగా చేయడానికి, తను వాడుకునే పాత్రగా చేయడానికి, నిన్ను ఒక గొప్ప పాత్రగా చేయడానికి ఆయన మరలా శ్రమలని కొలిమిలో నిన్ను పిసికి ఆ ముద్ద తీసి సారి మీద పెట్టి ఏం చేస్తాడు, వీలు తిప్పి చేత్తో నిన్ను ఫ్యాసినేట్ చేస్తున్నాడు, అలంకరిస్తున్నాడు. ఆయనకి ప్రీతికరమైన పాత్రగా, ఇష్టమైన పాత్రగా నిన్ను మార్చడానికి ఆయన ఏం చేశాడంట, చేసి నిన్ను ఆయనకు వినియోగమయ్యకుండగా, మరలా ఆశీర్వదించబడకుండగా నిన్ను ఆయన చేస్తూ ఉన్నాడు. దానికి నువ్వు సహకరించి, ప్రభువా నువ్విచ్చిన సమృద్ధితో నేను నీ నుండి దూరం అయ్యాను, నీవిచ్చిన పిల్లల వల్ల నేను నీకు దూరం అయ్యాను, నీవిచ్చిన ఉద్యోగం వల్ల నేను నీకు దూరం అయిపోయాను, నువ్విచ్చిన ఆరోగ్యంతో నేను నీకు దూరం అయిపోయి చేయరాని కార్యాలు చేసి లోకంలో నీకు దూరం అయిపోయాను ప్రభువా, నన్ను క్షమించు. నా చింత నీ భుజం మీద వేస్తున్నానయ్యా, నేను ప్రార్థనకు వస్తానయ్యా, ప్రార్థిస్తానయ్యా, నీకు తగిన విధంగా జీవిస్తానయ్యా, పరిశుద్ధంగా జీవిస్తానయ్యా, నీతిగా జీవిస్తానయ్యా అని చెప్పి నువ్వు ఒప్పుకోవాలి. 18:6 ఇర్మియా గ్రంథం, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? కుమ్మరుడికి లాగే నేను చేస్తాను, మిమ్మల్ని విడిచిపెట్టను, మళ్ళీ పిసుకుతా. ఎంతవరకు పిసుకుతా? నాకు లోపడే అంతవరకు పిసికేస్తాను మిమ్మల్ని. ఐసీయూలోకి వెళ్ళే వరకు, లక్షలు ఖర్చు పెట్టి నష్టపోయే వరకు పిసికి నా దగ్గరకు వచ్చేటట్టు చేసి మళ్ళీ అవన్నీ నేనే తీరుస్తాను. గాయం చేయవాడిని నేనే, దాన్ని కట్టువాడిని కూడా నేనే, నా చేతులే స్వస్థపరచును, నేనే నిన్ను బాగు చేసుకుంటాను. ఇక నువ్వెన్నటికీ నా నుండి మిస్ అయ్యి లోకంలోకి వెళ్ళిపోయి పాపం చేసి దేవుని రాజ్యానికి దూరంగా, దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా జీవించకుండా నేను నిన్ను మార్చుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? ఏం జరిగిందంట, జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు, దాన్ని పెళ్ళగింతుననియు, విరుగగొట్టుదుననియు, నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గురించి కానీ రాజ్యమును గురించి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గురించి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గురించి సంతాపపడుదును. సంతాపపడి ఏం చేస్తాడంట, ఆ కీడులో నుంచి విడిపిస్తాడట. అవునా? కీడులో నుంచి నేను నిన్ను విడిపిస్తాను, నేను సంతాపడతాను, బాధపడతాను, నేను మిమ్మల్ని మరలా కడతాను, నేను మిమ్మల్ని మరలా నాటుతాను, నేను మిమ్మల్ని మరలా సమకూరుస్తాను, నేను మీకు మరలా మంచి జీవితాన్ని ఇస్తాను. ఈ జీవితం నువ్వు కోరుకుంటావా? కోరుకున్నట్టయితే ఆయన చేతిలో ఉండడానికి ఇష్టపడి, ప్రభువా నేను నీకు దూరం అయిపోయానయ్యా, తప్పిపోయిన కుమారునికి లాగా పాపం చేశానయ్యా, నేను నీ ఎదుట పాపం చేశాను, నన్ను క్షమించు, నేను నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుడిని కాను తండ్రి, నన్ను కరుణించు అని చెప్పి చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా జీవము గల దేవా, నేటి దినాన వాక్యం విన్న బిడ్డలను కరుణించండి, వారు ఒప్పుకొని చుండగా వారిని క్షమించి కరుణించి ఆశీర్వదించమని, యేసు నామములో వారిని స్వస్థపరచమని, ప్రతి సమస్య నుంచి దూరపరిచి మీరే వారికి తోడయండి, జీవితకాలం అంతా కృపాక్షేమాలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.